నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. రాసే పని లేదు, చదివే పని లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా డబ్బు వస్తుంది అంటున్నారు. అది ఎలాగా? దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. ఏం చేయనవసరం లేదా? డబ్బు దానంతటా అదే వస్తుందా? రాసే పని లేదు, చదివే పని లేదు, అసలు ఎలా చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. ఇందాక ఇక్కడ ఏంటంటే రాసే పని లేదు, చదివే పని లేదు, కేవలం ఊహాశక్తి. ఊహల ద్వారానే ప్రతిదీ సృష్టించబడుతుందండి. అయితే కొంతమంది నన్ను అంటారు, సార్ ఊహల ద్వారా వస్తే మనం ఏం పని చేయొద్దా అంటే చేయాలి, బట్ ఏదైనా ఒక పని చేయాలంటే ఆలోచన ముందు ఉండాలి కదండి. సో ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏంటి అంటే వారు మొత్తం అర్థం చేసుకోరు. కొంతమంది ఏంటంటే కామెంట్ ఎలా చేస్తారంటే ఇది నిజంగా వర్కౌట్ అవుతా కాదంటారు. బట్ అది వర్కౌట్ అవ్వాలంటే సరైన ట్రైనింగ్ అనేది తీసుకుంటే వర్కౌట్ అవుతుందండి. సరైన ట్రైనింగ్ తీసుకే వాళ్ళందరూ కరెక్ట్ అండి. అందుకోసమే ఎవరిని కూడా నన్ను నేను విమర్శించను, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఆధారంగా వాళ్ళకు ఉంటాయండి. సో ఎవరికైతే రిజల్ట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక సీక్రెట్ని వాళ్ళ కోసం నేను చెప్పాలనుకుంటున్నాను అండి. ఎవరికైతే వ్యూయర్స్ మీరందరూ ఆ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటే చాట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో సీక్రెట్ అని టైప్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఇన్ దట్ సీక్రెట్ అండి. సో ఇక్కడ చెప్పారు, చెప్తానండి, ఇక్కడ చెప్తాను. ఎస్పెషల్లీ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఐ విల్ రివీల్ దట్ సీక్రెట్ అండి. ఆ సీక్రెట్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా రాసే పని చదివే పని ఉండదండి. కేవలం ఊహాశక్తి, అంటే ఊహించుకోమని చెప్తాను. ఎలా ఊహించుకోమంటే మీకు ఏం కావాలో అది ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా ప్రతిదీ కూడా ఊహల నుంచే సృష్టించబడుతుందనండి. ఏదైనా సరే, ఇక్కడ చూడండి వాటర్ బాటిల్ అయినా సరే, ఇక్కడ మొబైల్ అయినా సరే, అలా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన నుంచి అది రావడం అనేది జరుగుతుంది. సో మీరు అడగచ్చు, మరి ఏ టైంలో ఊహించుకోవాలి? రాసే పని లేదు, చదివే పని లేదు. నాకు ఇక్కడ చిన్న డౌట్, ఊహలు ఎట్లా నిజమవుతాయి? ఒకటో రెండో నిజమవుతాయి కానీ అన్నీ నిజమవుతాయా? కాదు కదా. అవన్నీ నిజాలు అవ్వడమా కావడం అనేది ఏ స్థితిలో వారు ఆలోచన ఊహిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ మనకి 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయండి హరిత గారు. ఏమిటి అంటే బీటా స్టేట్ ఆఫ్ మైండ్, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్, టీటా స్టేట్ ఆఫ్ మైండ్, డెల్టా స్టేట్ ఆఫ్ మైండ్. అయితే మీరు అడగచ్చు ఏంటి ఆ స్టేట్ ఆఫ్ మైండ్స్ అంటే ప్రతి ఊహలు నిజం కావండి. ఓకే, అయితే బీటా స్టేట్, ఇప్పుడు నేను మాట్లాడుతూ మీరు వింటున్నారు, సో వినుకుంటూ ఏదో పని చేస్తుంటూ పగటి కళ అంటారు కదా, ఆ కళలు నిజం అవ్వవు. నేను మీ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని, కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ అది చేసడం వల్ల హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఊహలు జనరల్ గా పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఊహలు అంటే పగటి కళలని. అయితే చూడండి, మనకి ఊహించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మామూలు స్థితిలో ఊహిస్తే అది రియాలిటీకి రావండి. మీద నాకు అన్నట్టుగా పెద్దవాళ్ళు అన్నది ఏంటి, బీటా స్టేట్లో ఉన్నదండి. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు చెప్పినది డెఫినెట్గా వినాలి కదా. అబ్దుల్ కలాం గారు కానీ, లేదా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఆయా రంగాల్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళారు. రైట్, విరాట్ కోహ్లీ కానీ, బాలీవుడ్ బాద్షా ఉన్నాడు, షారూఖ్ ఖాన్ ఇంటర్వ్యూస్ చూసాను. ఎందుకంటే నేను ఏమనిపిస్తాను అంటే ప్రతి ఒక్కరికి ఎవిడెన్స్ కావాలండి. ఎవిడెన్స్ లేని ఎవరు నమ్మరు. నేను కూడా అది చెప్తాను, చూసినాకనే నమ్మండి. చూడండి, అది రిజల్ట్స్ అంటే ఆల్రెడీ ఎలా నమ్ముతాం చెప్పండి. ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ అయిన వ్యక్తి, అతను చెప్పింది ఎవరైనా కూడా నమ్ముతారు. అదే చూస్తా, ప్రతి ఇంటర్వ్యూస్ నేను చదువుతుంటే ఎన్నో పుస్తకాలు చదివాను, ఎందరో ఇంటర్వ్యూస్ నేను అంటే విన్నాను కూడా. అందులో విన్న తర్వాత అసలు వీళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, వీళ్ళు ఎందుకో సీక్రెట్ ఏంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ సీక్రెట్ ఏంటి అంటే విజువలైజేషన్, ఊహాశక్తి. ఇక్కడ మనం చదవాల్సిన అవసరం లేదు, ఓకే, రాయవలసిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఊహించాలి. మీరు ఇందాక అన్నారు ఏ స్థాయిలో అంటే ఏ స్థితిలో వాళ్ళు ఊహించాలంటే ఆ ఊహల్ని నిజం చేసుకోవడం ఎలా? ఊహించడం వరకు ఓకే, ఊహల్ని నిజం చేసుకోవడం ఎలా? అవి కూడా మంచి పాయింట్. చూసినట్టయితే ఇక్కడ నేను నాకు బీటా స్టేట్ అనేది వర్కౌట్ అవ్వదండి. ఆల్ఫా స్టేట్ ఉదయం నిద్ర లేచినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు ఊహించుకుంటే ఇది రియాలిటీకి అందుకోసం ఉంది. పొద్దున పూట వచ్చే కళలు నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువ అంటారు. అరే నాకు ఈ పగటి పళ్ళు వచ్చిందా, కళ వచ్చిందా, ఇది నిజమవుద్దా అని అంటారు, మీరు చూస్తుంటారు. సో రియాలిటీ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే పగటి పూట క్లారిటీగా మనం చూస్తాం. అంటే ఊహను కూడా కళను కూడా ఎలాంటి అట్మాస్ఫియర్లో అయితే ఎప్పుడైతే అట్మాస్ఫియర్ ప్రశాంతంగా ఉంటుందో ఆ టైంలో మనకు వచ్చిన కళ గుర్తుంటాయి, క్లారిటీగా చూస్తుంటాం. అది రియాలిటీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ టీటా స్టేట్ మోస్ట్ పవర్ఫుల్. ఓన్లీ మీ క్లాస్కి ఎందుకు రావాలి, ఆ క్లాస్కి రావాలంటే మామూలుగా చేసి చూస్తే మామూలుగా ఆలోచన రహిత స్థితి కానీ, థాట్లెస్ స్టేజ్ కానీ ఆ పవర్ఫుల్ మైండ్ స్థితికి రావడానికి 3 to 4 hours టైం పడుతుందండి ఒక యావరేజ్ వ్యక్తికి. బట్ మన ప్రాక్టీస్లో 3 to 4 minutesలోనే ఆ స్థితికి వాళ్ళు ఫాస్ట్గా రీచ్ అవుతారు. ఆ స్థితిలో రీచ్ అయిన తర్వాత మనం ఏదైతే ఊహిస్తుంటామో, అంటే డ్రీమ్ ఏదైతే చేస్తామో అది నిజంగా రావాలని మనం సంకల్పం చేస్తుంటామో అది రియాలిటీకి వస్తున్నాడు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ డెల్టా, కళలు రానటువంటి నిద్ర.
కలత లేనటువంటి నిద్ర ఉంటుంది కదా, దాని వల్ల ఉపయోగం ఉంది. ఇందాక మీరు అన్నారు కదా ఊహలు ఉత్సవం, ఓకే, దాన్ని రియాలిటీకి ఎలా తెచ్చుకోవాలి మీరు ఇందాక అన్నారు క్వశ్చన్. అది రియాలిటీకి రావాలి అంటే త్రికరణ శుద్ధి ఉండాలి. ఏముండాలి? త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మణ. మనం ఊహించా దాన్ని మాట్లాడాలి. ఊహలు ఎలా నిజం చేసుకోవాలన్నది మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ లో చెప్తారు. yes. అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే? అయితే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా బీటెక్ కంప్లీట్ అయిందండి. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత చాలా మంది కల ఏంటి, ఇతర జాబ్ రావాలి, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఎంటెక్ లాంటిది చేయాలి. నేనేం చేశానంటే మంచి హ్యాపీగా లైక్ ఎన్ఐటీస్ లేదా ఐఐటీస్లో కాలేజీలో వచ్చి నాకు స్కాలర్షిప్తో రావాలి, స్టైఫండ్ రావాలని నేను డ్రీమ్ చేశాను. అనుకున్న విధంగానే నాకు ఏంటి ఎంటెక్లో మంచి ర్యాంక్ రావడం, ఆ క్లాస్ స్టైఫండ్తో ఓకే ఫ్రీగా అంటే స్టైఫండ్తో రావడం జరిగింది. పర్ మంత్ నాకు ఇవ్వడం జరిగింది. అలా అయిపోయిన తర్వాత నేను ఎంటెక్ అయిపోయిన తర్వాత ఏమైనా ఊహించుకుంటారు జనగా, మంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ అయితే రావాలని నేను ఊహించుకుంటేనే ఆ క్యాంపస్ రిక్రూట్మెంట్ నాకు జాబ్ వచ్చింది, మంచి జాబ్, ఓకే ఎక్సలెంట్. దాని తర్వాత నేను ఏమనుకున్నానంటే అప్పటి నుంచి నాకు సబ్జెక్ట్ ఉంది, బట్ నాకు చెప్పాలి, నేను ఎలాగైనా సరే సబ్జెక్ట్ చెప్పాలి, బట్ నాకు వృత్తిరీత్యానే కుదరదు. నాకు మామూలుగా మనకు చూడండి 9 to 5 జాబ్ చేసుకుంటూ మనకి ఇలా కుదరదు. బట్ ఎప్పుడైతే నేను అనుకున్నాను, ఊహించాను, ఎప్పుడు నేను ఒక 10 to 15 years బ్యాక్ అనుకున్నాను, బట్ దానికంటే ముందుగా నేను చాలా నేర్చుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఒక 17 years భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అండి, అన్ని యోగ విద్యలు, దానితో పాటు అన్ని నేర్చుకోవడం జరిగింది. లైక్ మెడిటేషన్ సెంటర్స్ లైక్ రాజయోగం కావచ్చు, క్రియాయోగం కావచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ రావడానికి 17 years 17 years ఆఫ్ ఎఫర్ట్ అండి. సో అందుకే ఇవన్నీ చెప్పగలుగుతున్నారు. ఇంకో చిన్న కరెక్షన్ ఏంటంటే కష్టపడలేదు, ఇష్టపడ్డారు. అంటే ఇష్టపడి చేశారు. మీరు ఒకటి ఊహించారు, ఆ ఊహను నిజం చేసుకున్నారు. అందుకే అందరిని ఊహించుకోండి, అవి నిజం చేసుకోండి అని చెప్తున్నారు. కళలు కనండి, కళ్ళు కన్న కళలు సాకారం చేసుకోండి. మీ కృషి ఇందాక అన్నారు చూస్తారా సార్, కేవలం ఊహించుకుంటూ వస్తారని లేదండి. త్రికరణ శుద్ధి అంటే మనస వాచ, ఏ పని చేసినా త్రికరణ శుద్ధితో చేయాలి. కర్మణ అంటే కర్మ కూడా అంటే ఏదైతే ఆలోచిస్తామో దాన్నే మాట్లాడి అటువైపే మీ అడుగులు వేయాలి. అప్పుడు యూనివర్స్ అనేది ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే డైరెక్ట్ ఏమి ఇవ్వదు. మీ దగ్గర కోరుకున్నంత డబ్బు అంటే డైరెక్ట్ రాదు. ఎలా వస్తుందంటే దానికి సపోర్ట్ చేసేటువంటి బిజినెస్ ఐడియాస్ ఇచ్చి ఒక ఫ్రెండ్ రావచ్చు, అదేవిధంగా మీకు న్యూస్ పేపర్లో చూడొచ్చు లేదా టీవీలో చూడొచ్చు. వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్. ఐడియా ఎలా రావచ్చు? ఆపర్చునిటీస్ రూపంలో రావచ్చు, సిచ్యువేషన్ రూపంలో రావచ్చు, పర్సనల్ రూపంలో రావచ్చు. సో ఎలాగైనా సరే యూనివర్స్ మీ కళలకు అనుగుణంగా మీకు మార్గం అనేది చూపిస్తుంది. దీనికోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ల తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటూ ఎక్కడికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో జూమ్లో ఏ దేశస్తులైనా ఎక్కడైనా సరే క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్ నచ్చితే మనం 6 days ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకున్నటువంటి క్లాసెస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అనేది చేసుకోవచ్చు అండి. సో ఇమీడియట్ గా డబ్బు కావాలన్నా, ఇమీడియట్ గా జాబ్ కావాలన్నా, ఉన్న సమస్యలు పోవాలన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా అవి పరిష్కారం కావాలన్నా మీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అది సాధ్యమవుతుంది అని అంటారు, అంతేనా? అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కనుక రిజల్ట్ ఓరియంటెడ్ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ కాదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.